దాంతో వాళ్ళ స్నేహితురాలైతే ఇక్కడి నుండి మీ ఇంటికి ఎంత దూరం అని చెప్పి అడుగుతుంది. దాంతో మహాలక్ష్మి అయితే బస్ స్టాండ్ నుంచి కాసేపు నడవాలి అంతే అని చెప్పి మహాలక్ష్మి అలా తన స్నేహితురాలతో మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. అలా నడుస్తూ వస్తూ ఉండగా ఇంతలో ఒక ఆవిడ వచ్చి మహాలక్ష్మిని గుద్దేసి వెళ్ళిపోతుంది. అది చూసి మహాలక్ష్మి అయితే ఎవరు మీరు అని చెప్పి అంటుంది. దాంతో ఆవిడ వెనక్కి తిరిగి నన్ను క్షమించమ్మా, ఏదో గాబరాలో అలా గుద్దేశాను, నన్ను క్షమించు అని చెప్పి ఆవిడ అంటుంది. ఇక ఆవిడ ముఖం చూడగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి ఈవిడ్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది అని చెప్పి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కన్నా అయితే ఒక ఫోటో తీసుకుని వచ్చి ఈవిడ ఎవరు అని వాళ్ళ నాన్నని అడిగేసరికి వాళ్ళ నాన్న నీ కన్న తల్లి అన్న మాట గుర్తు వచ్చి మహాలక్ష్మి అయితే ఒక్కసారిగా ఆవిడ్ని అలా చూస్తూ ఉండిపోతుంది. కన్న తల్లి ఈవిడే కదా, ఆ రోజు కన్నా ఎదుటిగానే నారాయణ మామయ్య చెప్పాడు కదా అని చెప్పి అక్కడ ఉన్న మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆవిడైతే మహాలక్ష్మిని గుద్దేసి అక్కడి నుండి అయితే సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే మహాలక్ష్మి ఆపలేక తనని ఏమీ అడగలేక మహాలక్ష్మి అయితే మౌనంగా ఉండిపోతుంది. ఇక ఆవిడ ఇలా అంటూ ఉంటుంది, అమ్మ ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాటు జరగదు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది. ఇంతలో మహాలక్ష్మి అయితే ఇంటికి వెళ్ళగానే నారాయణని ఇలా అడుగుతూ ఉంటుంది, మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని చెప్పి అంటుంది. దాంతో నారాయణ అయితే ఏంటి మాత అడుగు చెబుతాను అని చెప్పి నారాయణ అంటాడు. దాంతో మహాలక్ష్మి అయితే అసలు కన్నా వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న నారాయణ అయితే నేను చెప్పను అని చెప్పి చాలా సీరియస్గా అంటాడు. ఇక మహాలక్ష్మి అయితే నేను చూశాను అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే నారాయణ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటి నువ్వు చూసావా అని చెప్పి అంటాడు. అవును నేను చూశాను, కన్నా వాళ్ళ అమ్మ ఈరోజు నాకు ఎదురుపడింది అని చెప్పి అక్కడ ఉన్న మహాలక్ష్మి అంటుంది. ఆ మాట వినగానే నారాయణ అయితే ఒక్కసారిగా అలా ఉండిపోతాడు. ఇక మహాలక్ష్మి అయితే ఆవిడ్ని ఇంటికి తీసుకుని రాగలదా?